ఏప్రిల్ నెల 21వ తారీఖు క్యాంటర్బరీ నగర పునీత ఆన్సెల్మ్ గారి పండుగ. పునీత ఆన్సెల్మ్ గారు ఇటలీలోని మాంతువా గ్రామంలో క్రీస్తు శకం 1033లో జన్మించారు. ఆన్సెల్మ్ గారి తల్లి ఫ్రాన్స్ దేశానికి చెందిన వనిత. మంచితనానికి, పరిశుద్ధత్వానికి ఆమె మారుపేరు. కానీ చిన్ననాడే ఆమెను కోల్పోయి కోపిష్టి అయిన తండ్రి చేతులలో బాధలు పొందలేక తన తల్లి మాతృదేశమైన ఫ్రాన్స్కు ఆన్సెల్మ్ గారు పారిపోయారు. అనేక సంవత్సరాలు కాలాన్ని వృధా చేశారు. చివరికి జీవితం వ్యర్థం కానివ్వకూడదని గ్రహించి గురువు కావాలని క్రీస్తు శకం 1060లో నార్మండీలోని బేగ్ పట్టణంలో ఉన్న బెనెడిక్ట్ సభకు చెందిన మఠాలయంలో ప్రవేశించారు. తత్వ వేదాంత శాస్త్రాలను నేర్చిన వీరు మంచి గురువై క్రీస్తు శకం 1078లో మఠాధిపతిగా నియమించబడ్డారు. ఒకే సర్వేశ్వరుడు, ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులనే వేద సత్యాలపై మంచి వాదనలతో వీరు గ్రంథాలు వ్రాసి శ్రీసభ పండితునిగా గణతికెక్కారు. క్రీస్తు శకం 1093లో ఇంగ్లండ్లోని క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్గా ఎన్నికయ్యారు. అక్కడి విలియమ్స్ రూఫస్ రాజు పీఠానికి వచ్చే ఆదాయాన్ని కాజేస్తూ ఉండటంతో అతని అతుపాజ్ఞలో ఉండటం ఇష్టం లేక ఆన్సెల్మ్ గారు అతనితో విభేదించారు. దాని ఫలితంగా రాజ్య బహిష్కరణ చేయబడి రోముకు వెళ్ళి 1వ అర్బన్ పాపు గారి చెంతనే ఉన్నారు. రూఫస్ రాజు మరణానంతరం క్రీస్తు శకం 1100లో తిరిగి క్యాంటర్బరీ పీఠానికి వచ్చినను 1వ హెన్రీ రాజు పెత్తనాన్ని విభేదించి తిరిగి క్రీస్తు శకం 1103లో రోముకు వెళ్ళిపోయారు. చివరకు క్రీస్తు శకం 1107లో తిరిగి ఇంగ్లాండ్ వచ్చి రాజుతో శాంతి చర్చలు జరిపి పీఠానికి మంచి కాపరిగా శక్తి వంచన లేక కృషి చేశారు. వీరు నిరంతరం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. శ్రీసభ ఆస్తిపాస్తులపై శ్రీసభకు మాత్రమే పూర్తి అధికారం, స్వేచ్ఛ ఉండాలన్నది ఆయన అభిమతం. దానిని పోపు గారు కూడా సమర్థించారు. ఆన్సెల్మ్ గారు క్రీస్తు శకం 1109లో క్యాంటర్బరీ నందు పరలోక ప్రాప్తి నొందారు. శ్రీసభ హక్కుల కోసం త్యాగంతో, ఓర్పుతో పోరాడిన బిషప్గా ఆన్సెల్మ్ గారు కీర్తి గటించారు. వీరి బంగారు మాట: క్రీస్తుతో సఖ్యత లేకుండా మనం స్వేచ్ఛ జీవులం కాలేము. క్రీస్తే మన సర్వస్వం. పునీత ఆన్సెల్మ్ గారా, మా కొరకు ప్రార్థించండి.